శ్రీ గురుభ్యో నమః. మనం గుడికి వెళ్ళినప్పుడు శిరస్సు పైన నీళ్లను ఎందుకు చల్లుకోవాలి? సర్వ ఆలోచనలకి, సర్వ చెడులకి మూలాధారం శిరస్సే కాబట్టి మనం ఇంటి దగ్గర తలస్నానం చేసినా కానీ గుడికి వెళ్ళేలోపు ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం. కాబట్టి తలపైన నీళ్లు చల్లుకొని పవిత్రులయ్యామనని, అంతకంటే మించిన పవిత్రుణ్ణి చూసి మొక్కడానికి వెళ్ళామని గుడికి వెళ్ళేటప్పుడు శిరస్సు పైన నీళ్లు చల్లుకొని వెళతాడు. దీంట్లో ఉన్న పరమార్థం అదే. మనం ఏంటంటే ఎంతో కొంత శుచి అయినట్టుగా, అంటే శుభ్రమైనట్టుగా శిరస్సు కంపల్సరిగా గుడికి వెళ్ళినప్పుడు తలపైన నీళ్లు చల్లుకోవడం అనేది ఇప్పటి నుంచి కాదు, అది పూర్వకాలం నుంచి ఉన్నది. ఎందుకంటే సర్వ ఆలోచనలు మెదడు నుంచే వస్తాయి కాబట్టి ఆ గుడికి వెళ్ళేటప్పుడు అప్పుడైనా కొంచెము ఆలోచనలు తగ్గించుకొని పవిత్రంగా ఉండడానికి ఈ నియమాన్ని పూర్వకాలం నుంచే పాటిస్తున్నారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.